గతం 15 సంవత్సరాల నుంచి ఈ కలని నీడలాగా నా వెంట వస్తూనే ఉంది. ఈ ఫుట్బాల్ మ్యాచ్ వాడు జీవితంలో ఇదే చివరి మ్యాచ్గానే ఉంటుంది. ఈ రీయూనియన్ మ్యాచ్ ఐడియా చాలా సూపర్గా ఉంది కదా. అవును, చాలా బాగుంది కదా. మన మొత్తం టీము కంప్లీట్ అవుతుందా? మన దగ్గర 3 ప్లేయర్స్ మాత్రమే తక్కువ ఉన్నారు. రాజేష్ ఇద్దరిని పిలుస్తున్నాడు, నేను ఒకరిని రమ్మని చెప్పాను. హోయ్ హే, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు? ఎందుకురా చిన్నపిల్లలా ఏడుస్తున్నావు? వెళ్ళి ప్రాక్టీస్ చేయిపో. ఇలా పొగరుగా మాట్లాడుతున్నావు? ఇదిగో స్టార్ట్ చేయి. స్టూపిడ్ డినో, వీడు అస్సలు మారడు. ఎప్పుడు చూసినా ఇలాగే తిరుగుతూ ఉంటాడు. ఏంటి యా, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? స్టార్ట్ చేద్దామా? మన ప్లేయర్స్ కొంచెం తక్కువగా ఉన్నారు. నేను ఒక ఫ్రెండ్ని ఇన్వైట్ చేశాను, వాడు ఇప్పుడు వచ్చేస్తాడు. దయా! వాడేనా నీ ఫ్రెండ్? అవును, దయా. ఈయన చూస్తుంటే గేమ్లో గెలిచేది మేమే అనుకుంటా. లూజర్స్. బాబీ, ఎవరు గెలిచేదని చూద్దాం. గ్లాడ్ టు సీ యూ బ్రదర్. సారీ లేట్ అయింది. నో ప్రాబ్లం బ్రదర్. పదరా, టీంని ఇంట్రొడ్యూస్ చేస్తాను. హలో సరే, guys. ఒక్క నిమిషం. ఇలా చూడు, నేను సిఐడి అన్న విషయం ఎవరికి చెప్పొద్దు. తర్వాత అందరూ అన్కంఫర్టబుల్. ఓకే అర్థమైంది. గాయస్ ఇతనే దయా, ఇదే మా ఫుట్బాల్ గ్యాంగ్. హాయ్ కుల్దీప్, విక్కీ, హాయ్. దీను, రే, బాబీ. హాయ్ 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 ఎవ్రీబడి. ఇలా చూడండి, నేను ముందే చెప్పేస్తున్నాను, ఈ గేమ్ నాకు చాలా కొత్త, కాబట్టి జాగ్రత్తగా. అలాగా? అయితే నీతో పిల్లలు ఆడుతున్నట్టు ఆడాలన్నమాట. మేబీ. చూడటానికి ఏమి చిన్నపిల్లల లేవే, బాగా ఫిట్గానే ఉన్నావు. కానీ మా టీంతో నువ్వు ఆడగలవో లేదో తెలియట్లేదే. గేమ్ ఎప్పుడు స్ట్రాటజీకి సంబంధించిన విషయమే కదా. ఆపోజిట్ లో ఉన్న టీం బలహీనత తెలిసిందంటే మేము దాని మీద టార్గెట్ చేసామంటే మ్యాచ్ని గెలవచ్చు కదా. ఓ, అయితే మా టీంతో ఆడి గెలవగలను అంటున్నావా? లేదు, నేను కాదు, మా టీం గెలవచ్చు. అందులోనూ ఇందులో గెలవాలంటే ఒక్కళ్ళే గెలవలేరు, టీంగా గెలవచ్చు. సరే, ఒక పని చేద్దాం. ఈ మ్యాచ్ని ఇంట్రెస్టింగ్గా చేయడానికి మనం ఒక బెట్ కాద్దాం, ఏమంటావు? ఐఎమ్ సారీ, గ్యాంబ్లింగ్ ఆడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ తప్పకుండా ఛాలెంజ్ మాత్రం చేస్తాను. నా టీం అంటే మా టీం మీ టీంని మ్యాచ్లో తప్పకుండా ఓడిస్తుంది. గాయ్స్, లెట్స్ గో. అరే, వీడింతేలే. అయినా వీడి సమస్య ఏంటి? పిచ్చోడు మాత్రమే కాదు, మిస్బిహేవ్ కూడా చాలా చేస్తాడు. నాకు విషయం అర్థం కావట్లేదు. నీకోటి నాకు ఎంగేజ్మెంట్ అయింది కదా, వీడు మీ ఫ్యామిలీ మెంబరే ఈ కదా. సైకో జరగడానికి వదలడు కదా. ఏమైంది? సరే వదిలే, తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మ్యాచ్ ఆడి వీడితో గెలుద్దాం. ఇక్కడ ఫాస్ట్ బ్రో. వాడు ఏం చేస్తున్నాడు? డిఫెండ్ చేయమని చెప్పు. గోల్ కీపర్ని ఫాస్ట్ కొట్టు. కమ్ ఆన్. ఇటు పోయిమను, ఇటు. బాల్ లెఫ్ట్ పోయిమను, నా వైపు. సూపర్.
వదలు. ఇటువైపు రా ఇటువైపు రా వదలకండి, వదలకండి, come on. ఏ, వదలకు త్వరగా, అలాగే త్వరగా, pass చేయి. త్వరగా. ఆకాష్ బాల్ ఇటు పంపు. పాస్ పాస్ ఆకాష్ ఇటువైపు పంపించు ఏయ్, ఇలా చూడు, ఇలా చూడు ఏయ్. ఓకే ఓకే ఏయ్, గోల్ ఏయ్, వేయ్. తప్పు త్వరగా, చేస్తున్నావు రా. త్వరగా. పంపించురా బాల్ ఇవ్వు, బాల్ ఇవ్వు. పాస్ చేయరా. త్వరగా పంపించు కమాన్ కమాన్ వెనక 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 ఒక్కడివే ఆడతావా ఏంటి? అలాగే అలాగే ఏయ్, పాస్ ద బాల్. Pass the ball. జాగ్రత్త. నెమ్మదిగా ఏ, నెమ్మదిగా. జాగ్రత్త జాగ్రత్త ఇలా పాస్ చేయి ఏం చేస్తున్నారు మీరు ఆకాష్ త్వరగా ఆకాష్ pass చేయండి. పాస్ ఇటువైపు ఇటువైపు రండి come on, come on. పాస్ చేయి పాస్ చేయి ఫ్రంట్ ఏ కమాన్ గాయ్స్ ఏంటి మీరు ఇలా Come on, come చేస్తున్నారు on. ఏయ్, అలాగే, జాగ్రత్త. అలాగే, pass చేయి, pass చేయి. Come on. అలాగే pass. వస్తుంది, వెళ్ళు, వస్తుంది. వెళ్ళు, వెళ్ళు. Come on, come on. త్వరగా, త్వరగా. అటు వైపు నుంచి pass ఏయ్, చేయరా. goal. ఏంట్రా ఏయ్, చేస్తున్నావు? come on. పాస్ చేయరా ఏయ్, త్వరగా వస్తున్నాడు చూడు, కవర్ చేయి. అలాగే అలా కంట్రోల్ ఉండు ఏయ్, ఏంట్రా చేస్తున్నారు మీరు సారీ బ్రో, నీ కాలు వీక్ ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. పర్వాలేదు. కమాన్ Come on, గాయ్స్ guys. పాస్ 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 పాస్. మీ బ్రదర్కి సమస్య ఏంటి? ఎందుకు అందరితో అలా ప్రవర్తిస్తూ ఉంటాడు? అందరి దగ్గర పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నాడు. తనేమీ అలాంటివాడు కాదు. ఏంటలా కాదు? గ్రౌండ్లో ఏం చేస్తున్నాడో నువ్వే చూడు. సరే, ఒక విషయం చెప్పు, ఎందుకు తననే నువ్వు సపోర్ట్ చేస్తూ ఉన్నావు? తను అసలు నీతోనే సరిగ్గా బిహేవ్ చేయడు. అరే చాలా Come on, స్కోర్ చేయాలి okay, త్వరగా okay, పంపించు ఆడండి, బాలు ఆడండి. అలాగే బాలి, పంపించు బాలి, త్వరగా, బాలి. త్వరగా. Come on, come on, come on. కానీ పంపించు పంపించు పాస్ Pass చేయండి చేయండి. ఇటు అలాగే అలాగే ఇటు, వేయండి, వేయండి. గ్యాప్ లో కొట్టు తీసుకెళ్ళి నెమ్మది, నెమ్మది. సరే, కానీ నీ ఏం ఎంగేజ్మెంట్ చేస్తున్నావు నువ్వు ఆకాష్తో నీ ఎంగేజ్మెంట్ ఫైనల్ అయిందో లేదో చెప్పలేదు. ఏ టీనా, ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇలా చూడు, విషయం ఏంటో చెప్తావా కమాన్ లేదా? పాస్ చేయండి, పాస్ చేయండి. ఎంగేజ్మెంట్ Come on, ని అలాగే, break అలాగే. చేశాను. ఏ ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసావా? కమాన్ ఏ కమాన్ ఎందుకని? కమాన్. టీను ఇటువైపు చెప్పడం ఇటువైపు. టీను రేయ్, ఏం చెప్పడం చేస్తున్నాడు? కానీ ఆకాష్ తన బెస్ట్ ఫ్రెండ్ కదా, మరేంటి? బాబీ త్వరగా వెళ్ళ బాల్ పట్టుకో. కానీ టీనా? గో. ఏం చేస్తున్నావు Ball pass చేయి. పాస్ 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 వదలకు. ఇటువైపు ఇటువైపు అలాగే ఏయ్, పంపించు పంపించు ఏం చేస్తున్నారు? త్వరగా త్వరగా pass త్వరగా చేయండి. గట్టిగా Come on, come on, come on. కొట్టే కొట్టే ఏయ్, వేడి. ఏం చేస్తున్నారు అసలు? ఏమన్నారా? ఓడిపోయాం కదరా. పోయి వీడి టీంతో ఆకాష్ టీంతోనా? అందరూ లూజర్స్. వెళ్ళండి రా, ఎవరు ఇక్కడ ఉండకండి, వెళ్ళండి. కమాన్ దయ్యా కమాన్ రండి, పాస్ చేయండి. కమాన్ దయ్యా పాస్ చేయి పాస్ చేయి, పాస్ చేయి. అలాగే అలాగే పాస్ Cover చేయి ఏ పాస్ చేయి అలాగే చేయి పాస్ చేయి అంతే అంతే, వాడు టేక్ ఓవర్ చేసుకోడు చూడు, వదలకు. కమాన్. నో హే, గేమ్ మీద ఫోకస్ చేయరా. నువ్వు బానే ఉన్నావా? యా ఐమ్ ఫైన్ ఫైన్ అరే, నీ సమస్య ఏంటి? వాడి మీద తప్పు, వాడు ఫోకస్ చేయట్లేదు. ఏం ఎందుకు ఇలా ఆడుతున్నావు? ఛాలెంజ్ లో గెలవడానికా? ఎవ్రీథింగ్ ఇస్ ఫైర్ ఇన్ లవ్ అండ్ వార్ అండ్ ఫుట్బాల్ గేమ్. కమాన్ గాయస్, వదిలితే మాట్లాడుతూనే ఉంటారు. వీడిని వదిలిపెట్టను. వద్దు 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 జస్ట్ ఫ్రెండ్లీ గేమ్ అరే, ఏంటి ఫ్రెండ్లీ గేమ్ ఇది? ఆ పిచ్చోడు కంట్రోల్ లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఐ నో దిస్ ఫర్గెట్ అబౌట్ ఇట్ లెట్ జస్ట్ ప్లే సరే పద ఆడదాం రా అంతే అంతే, కమాన్ పాస్ చేయి. కమాన్ కమాన్ కమాన్, త్వరగా పాస్ చేయి. కమాన్ కమాన్. ఇటు. ఏయ్, కమాన్ దయా ఏ దయా ఆర్ యు ఫైన్ గుడ్డోడువా? దయా నీకేమీ అవ్వలేదు కనిపించట్లేదా? దయా నువ్వు బానే ఏ, ఉన్నావు కదా? రండి రండి, వీళ్ళు చాలా ఎక్కువ దయా చేస్తారు. ఓకే స్టార్ట్ చేయండి, టైం లేదు. ఆడటం తెలియకపోతే ఎందుకు వస్తారు ఇక్కడికి? ఏ ఆకాష్, ఏంటి ఇలాంటి వాళ్ళని తీసుకొస్తున్నావు? వదలండి. తిను తిను నీకేమైంది నీకేమీ అవ్వలేదు కదా తిను తిను ఇదిగో నీళ్ళు తాగు తిను తిను ఏమవ్వలేదు కదా తిను ఏమైంది నీళ్ళు తాగు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఆడటం రాకపోతే ఇలా చేస్తావా? నేను వదిలిపెట్టండి రా, చూసుకో. వీడు మురికాలవా? వీడికి ఇలా చెప్తే అర్థం కాదు. దయా వద్దు వద్దు నేను చెప్పేది వదలండి విను. వాడిని. నేను చెప్పేది అర్థం చేసుకో దయా 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 వదిలేయమంటున్నాను కదా దయా నువ్వేం చేస్తున్నావు? ఎలా బిహేవ్ చేస్తున్నాడో చూసావుగా. వాడు అనవసరంగా చనిపోతే ఏం చేస్తావు నువ్వు? అరే, వాడికేం కాలేదు. వాడు ఊరికే నటిస్తున్నాడు చూడు. దీను 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 ఏ దీను టిను, నీకేమైందిరా? ఏమైందిరా?
వీడు కొట్టాడు లేవరా? కాబట్టి వీడు చనిపోయాడు. తిను 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 హే టీను, హే టీను, దిను తిను. ఏమైంది దిను దిను ఏయ్. లే లే దిను నిన్నే లేవంటున్నాను కదా దిను దిను ఏంటి చనిపోయాడా? దయా, దయా, ఇక్కడేం చేస్తున్నావురా? అది సార్, ఒక సీనియర్ ఆఫీసర్, సిఐడి ఇన్స్పెక్టర్ దయా. ఏంటి ఏమన్నారు? మీరొక సిఐడి ఆఫీసరా? ఏం చెప్పడానికి వస్తున్నావు? చాలా సింపుల్. ఇతను కూడా మీ మనిషి. హత్య చేసి సులభంగా తప్పించుకోవచ్చు. ఏంటి? దయా, ఇతన్ని చంపింది దయానా? అవును. వాడే నా తమ్ముడిని చంపాడు. ముందు గొంతుకు పెట్టి నలిపాడు, తర్వాత నీళ్ళకు ముంచి వాణ్ణి చంపేశాడు. వీడి వల్ల నా తమ్ముడు చచ్చిపోయాడు. ఏంటి? ఆయన ఒక సిఐడి ఆఫీసరే కదా, ఈజీగా తప్పించుకుంటారుగా. చూడండి, అలా ఏం జరుగుండదు. మమ్మల్ని కాస్త ఇన్వెస్టిగేట్ చేయనివ్వండి ప్లీజ్. దేని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తారు? ఈ మనిషి నా కళ్ళ ముందే వీడిని చంపేశాడు. ఇంచుమించు 20 మందిలో కూడా సాక్ష్యాలు ఉన్నారు. ముందు మా పనిని మమ్మల్ని చేయనివ్వండి. సార్, ఇప్పుడు మీ పనేంటి? ఇప్పుడు డ్రామా చేస్తారా ఏంటి? చూడండి, ఇతనే మాకు కాల్ చేయలేదు, మీరే మాకు కాల్ చేశారు. అందుకే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక మాకు అర్థమైంది మా మనిషి ఇక్కడ ఆడుతున్నాడు అని. ఇక్కడ మా ఫ్రెండ్షిప్ని చూపించుకోవడం కోసం రాలేదు, మా పని చేయడానికి వచ్చాము. మాకు మీ పైన నమ్మకం లేదు సార్. కాస్త మా పనిని చేయిస్తారా? ఏమైంది సార్? అబ్జిత్, ఇలా చూడు. ఇతని మెడపైన ఇక్కడ బాగా గాయాలున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇతని గొంతునెవరో గట్టిగా ఇలా పట్టుకున్నట్టుంది. వాళ్ళు నొక్కిన నొక్కుకి వాళ్ళ గోళ్లు కూడా అచ్చులిందులో పడ్డాయి. ఇలా చూడు. ఇలా చూడు, ఇతని లంగ్స్లో కూడా నీళ్లున్నాయి. ఇంకో విషయం, ఇతని తలపైన ఇదిగో ఈ వెంట్రుకల కింద ఎవరో గీరిన గుర్తులున్నాయి. అభిజిత్, ఏదో తేడా ఉంది. ఏదో జరిగింది. ఏమన్నా గొడవలు పడ్డావేంట్రా? అవును, కొంచెం. ఏంట్రా ఇది? తారికా, ఐఎమ్ సారీ దయ్యా, నీ చేతుల నుంచి నేను DNA శాంపిల్స్ తీసుకోవాలి. కానీ ఎందుకు? రే, నీకు తెలుసు కదా ఏమేం చేయాలో. అలాంటప్పుడు అర్థం చేసుకోవాలి కదరా. అబ్జిత్, ఇక్కడ ఆధారాలన్నీ దయాన్ని చూపిస్తున్నాయి. నన్ను క్షమించు. వేరే దారి లేకుండా నేను అరెస్ట్ చేస్తున్నాను. ఫ్రెడీ, దయాని అరెస్ట్ చేయి.
సార్ మీ బాడీని ఫారెన్సిక్ ల్యాబ్కి తీసుకువెళ్ళండి. కమాన్. మీరు నన్ను నమ్మాల్సిందే. ఈ కేసు ముగించిన తర్వాత నేను ఇంకో కేసుకి వెళ్తాను. ఇందులో సాల్వ్ చేయడానికి ఏముంది? మీ ఆఫీసరే మా తమ్ముడు చంపారని అందరికీ తెలుసు కదా. మీ ఆఫీసర్కి ఉరి శిక్ష పడితేనే మాకు ప్రశాంతత దొరుకుతుంది. దయా, అసలు నువ్వు ఏం చేశావు? నేనేం చేశానా? నేను నా సహనాన్ని కోల్పోయాను, కానీ అతన్ని నేను చంపలేదు. కానీ తన మెడ మీద గట్టిగా నొక్కినట్టు ఫింగర్ ప్రింట్స్ ఇప్పుడు ఉన్నాయి. నువ్వేం చెప్తున్నావు? నేను వాడిని చంపానా? నీకు నీ బలం గురించి తెలుసా? నీకు కోపం ఎప్పుడు ముక్కు మీద ఉంటుందిగా. పైగా ఫుట్బాల్ ఒక అగ్రెసివ్ గేమ్, నీకు తెలుసా తెలీదా? ఊరికే ఫౌల్ చేస్తూ ఉన్నాడు, నన్ను రెచ్చగొడుతూ ఉన్నాడు, ఊరికే కిందకి నెట్టేస్తూ ఉన్నాడు. అందుకు నీ సహనాన్ని కోల్పోతావా? నువ్వు ఒక సిఐడి ఆఫీసర్ వీరా, ఎప్పుడు కాస్త కంట్రోల్లో ఉండాలి. నువ్వు వాడిని పట్టుకునేది కరెక్ట్గా ఇక్కడ ఈ నెక్కి మీద పట్టుకుంటే ఏమవుతుందో నీకే తెలుస్తుంది కదా. సరే, కోపంలో ఏదో జరిగిందని మనం అనుకుందాం, కానీ నీ చేతులారా ఒకరి ప్రాణాన్ని పోగొట్టావు. రిపోర్టు ప్రకారం ఇతని కడుపులో నీళ్లు ఉన్నాయి, ఎనర్జీ డ్రింక్ కూడా ఉంది. అవును సార్, టబ్లో వాటర్ ఇంకా ఎనర్జీ డ్రింక్. ఓ గాడ్, ఏమైంది? సార్ ఇతని కడుపులో డ్రగ్స్ ట్రేసెస్ ఉన్నాయి. డ్రగ్ ట్రేసెస్ అతని కడుపులోనా? అవును సార్, ఇక్కడ చూడండి. ఇతని కడుపులో ఈ డ్రగ్ ఉందా? అవును సార్, తిన గొంతుకు మీద కూడా డ్రగ్స్ ఆనవాళ్లున్నాయి. అలాగైతే అలా అయితే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఇక్కడి నుంచే మారబోతుంది. ఎగ్జాక్ట్లీ. హలో అభిజిత్. నమస్కారం. నేనిప్పుడు దీను ఇంట్లో ఉన్నాను. దీను సిఐడి ఆఫీసర్ దయా చేతిలో చనిపోయిన అబ్బాయి. రండి, తన సిస్టర్తో మాట్లాడదాం. టీనా, చెప్పండి, మీకు నమ్మకం ఉందా? మీరేమనుకుంటున్నారు? నా బ్రదర్ని చంపింది ఒక సిఐడి ఆఫీసర్. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే సిఐడియే కదా. నాకు న్యాయం జరుగుతుందా? మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ మనుషులు ఇందులో ఇన్వాల్వ్ అవడం వల్ల సిఐడిలో ఈ కేసుని తలక్రిందులుగా మార్చేస్తానని అనుకుంటున్నారా? నిందెవరి మీదకైనా తోసేస్తారా? ఖచ్చితంగా. అందుకనే నాతో పాటు నా లాయర్ని కూడా అయితే పెట్టుకున్నాను. మీరు కోర్టుకు వెళ్తారా? అమ్మాయి గారు, సిఐడిసి వచ్చారు. రమని చెప్పండి. టీనా, మీరు సిఐడిసు మాట్లాడుకున్నది నేను రికార్డ్ చేసుకోవచ్చా? ఖచ్చితంగా. మీ ఇన్వెస్టిగేషన్ ఏ లెవెల్లో ఉంది? కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుదామని ఇక్కడికి వచ్చాము. అది స్టార్టింగ్లోనే పూర్తయిందే. మీ ఆఫీసరే నా తమ్ముడిని చంపారు. ఇందులో ఎంక్వైరీ చేయడానికి ఏముంది? చూడండి, మీ బ్రదర్ కొద్ది రోజులకు ముందు ఏమైనా డెంటల్ చెకప్ చేసుకున్నారా, లేదా ఈఎన్టీ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? అవును, 3 నెలల క్రితమే రూట్ కెనాల్ చేయించుకున్నారు. లేదు మేడం, 3 నెలల క్రితం కాదు, ఈరోజు మార్నింగ్ గేమ్కు ముందు. లేదు. ఇదంతా మీరెందుకు అడుగుతున్నారు? ఆయన ఆఫీసర్ని కాపాడినందుకు మిస్లీడ్ చేస్తున్నారు. ఇలాగ ఏదైనా చేస్తేనే కదా వాళ్ళ ఆఫీసర్ని వీళ్ళు కాపాడగలరు. ఇలా చూడండి, నేను అడగడానికి కారణం ఉంది. ఎందుకంటే దీని కడుపులోని నోట్లోని అనస్థిషియా యొక్క ట్రేసెస్ దొరికాయి. అది డెంటిస్టులు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఆవిడ చెప్పింది వినబడుతుందా? ఇప్పుడు నా బ్రదర్ని చంపింది ఎవరో డెంటిస్ట్ అని చెప్తారు. అస్సలు కాదు. మేమేం చెప్పాలనుకుంటున్నాము, అసలుది మీ బ్రదర్ డ్రగ్ ఎఫెక్ట్ వల్లే చనిపోయాడని చెప్తున్నాం. అసలు ఆ డ్రగ్ ఎలాగా అతని బాడీలోకి వెళ్ళిందో అడుగుదామనే వచ్చాను ఇక్కడికి. గేమ్ ఆడడానికి ముందు అతను టాబ్లెట్ కానీ లేదంటే ఏమైనా సిరప్ కానీ వేసుకున్నాడా? ఎనర్జీ డ్రింక్? అవును సార్,
నాకు గుర్తున్నట్టుగా వాడు బాటిల్ నుంచి ఎనర్జీ డ్రింక్ మాత్రమే తాగాడు. ఇది ఎనర్జీ డ్రింకా? డ్రగ్ నా బాటిల్ మీకు దొరికిందా లేదా సార్ చెప్పండి. లేదు అభిజిత్, ఇంకా లేదు. ఏంటి సార్ అసలు మీకు సీరియస్నెస్ లేదా? ఏమైంది? మన దగ్గర టైం లేదు సార్. అంటే బయట ఒక్కొక్కడు వాడి ఇష్టానికి వాగుతున్నాడు. దయ్యాన్ని హత్య చేశాడు, తన వల్ల ఇదంతా జరిగిందని చెప్పి వాగుతున్నారు. మీరేమో టైం పాస్ టైం చేస్తున్నారు. పాసా? నన్ను చూస్తుంటే టైం పాస్ చేస్తున్నట్టుందా? ఇక్కడ ఉండే ప్రతి బాటిల్ని చెక్ చేయాలి. నువ్వు ఒక బాటిల్కి బదులు 50 బాటిల్ తెచ్చావు. అక్కడున్న బాటిల్స్ అన్ని తీసుకురావాల్సిందే కదా సార్. అప్పుడు అన్ని బాటిల్లు చెక్ చేయాలి కదా సార్. నేను అదే చెప్తున్నాను. ఇలా చూడు, నా అభిజిత్, పన్ను ప్లీజ్ ఏంటి సార్ చేస్తున్నారు? ఇప్పుడు దయ ఫ్యూచర్ కెరియర్ ప్రమాదంలో ఉంది. ఇది టెస్ట్ వల్లే కన్ఫర్మ్ చేయగలం, కాన్వర్సేషన్ వల్ల కాదు. అదే అవన్నీ అదే చెయ్యమ్మా. చేస్తున్నాను కదా. రా తారిక, ఈ యాసిడ్ని ఒక్కొక్క డ్రాపు ఈ బాటిల్స్లో వేద్దాం. అప్పుడు తెలుస్తుంది ఏ బాటిల్లో ఆ అనెస్థీషియా ఉందో దాని కలర్ మారిపోతుంది. అయితే ఇదే తను తాగిన బాటిల్ అన్నమాట. ఇప్పుడు ఒక విషయం క్లియర్ అయిపోయింది. తనని దయ చంపనే లేదు. తను చనిపోవడానికి కారణం ఈ ఎనర్జీ డ్రింక్ తాగడం వల్లే. ఈ ఎనర్జీ డ్రింక్లో ఆ డ్రగ్ని ఎవ్వరు కలిపారని ఇప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు ఏ కొత్త కథ చెప్పబోతున్నారు సార్? టీనా, మీ బ్రదర్ చనిపోవడానికి కారణం మీరు చూసిన ఆ సంఘటన అయితే కాదమ్మా. అలాగా? సరే, మీరు కథని చెప్పండి. మీ బ్రదర్ చనిపోవడానికి కారణం ఈ బాటిలే. ఏంటి? కానీ ఈ మామ్, బాటిల్ ప్లీజ్. ఎస్ సార్. ఈ బాటిల్ గురించి ఏం చెప్తున్నారు? దీను కడుపులో దొరికిన డ్రగ్స్. అది ఎవరో దీనుకి ఈ ఎనర్జీ డ్రింక్లో కలిపి ఇచ్చేశారు. తన ఫ్రెండ్స్ అందరి దగ్గర ఎంక్వైరీ చేసినప్పుడు తను అస్తమానం ఈ డ్రింక్ని తాగుతూనే ఉన్నాడు, గాగుల్ చేస్తూనే ఉన్నాడు. ఈ విషయం మీతో కూడా నేను చెప్పాను. ఇప్పుడు నన్నే క్వశ్చన్స్ అడుగుతున్నారా? అనస్థీషియా ఇచ్చి కొన్ని భాగాల్ని మాత్రం స్పర్శ లేకుండా చేయొచ్చు. ఈ భాగాన్ని మాత్రం, అంటే నెక్ భాగాన్ని, దీన్ని ఎపిక్లోటిస్ అని అంటారు. ఇలా చూడండి, మీరేం చెప్పాలనుకుంటున్నారో అది కొంచెం సింపుల్ గా చెప్పండి. దీనా సైలెంట్ గా అది ఉండు. వదిలేసి వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పనివ్వు. ఆకాష్, నువ్వు సైలెంట్ గా ఉండు. ఇప్పుడు జరిగే దానికి కారణమంతా నువ్వే. నువ్వు దయ్యాన్ని అక్కడికి పిలవకుండా ఉండుంటే ఇదంతా జరిగేది కాదు. సరే, ఓకే, మీరు చెప్పండి సార్. మీకు బయాలజీ తెలుసుంటే మీకు ఎపిగ్లోటిక్స్ ఏం చేస్తుందో తెలుస్తుంది. మనం ఏదైనా తిన్నా తాగినా కూడా విన్ పైపు కవర్ చేస్తుంది. ఎందుకంటే అది లంగ్స్లోకి వెళ్ళకూడదని. అదప్పుడు పని చేయలేదండి. అప్పుడు దయా తన మెడని పట్టుకోగానే అప్పుడు ఆ నీళ్లు అంతా లంగ్స్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల తను చనిపోయాడండి. తను తాగే నీటిలో అది కలిసింది. అందువల్లే తను తాగే నీళ్లు లంగ్స్లోకి వెళ్ళిపోయాయి. లేదు మేడం, తను తాగలేదు. తన్ని తాగేలా చేశారు. మీ ఆఫీసరే ఆ నీళ్ళల్లోకి తోసేశారు. దయచేసి అర్థం చేసుకోండి, తను పడిపోవడం వల్ల చనిపోలేదు. తను చనిపోవడానికి కారణం ఇందులో ఉన్న డ్రగ్స్ని తను తాగడం వల్లే. సో అయితే మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన వాళ్లే హంతకులని అంటున్నారా? తప్పకుండా. వావ్, ఇంట్రెస్టింగ్. ఖచ్చితంగా మీ తెలివితేటల్ని పొగిడే తీరాలి. కథ బాగుంది. అయితే నా తమ్ముణ్ణి నేనే చంపేశానని అంటున్నారు. ఏంటి? ఈ బాటిల్ని మీరిచ్చారా? అవును, నేనే ఇది ఇచ్చాను. టీను తన తిండి విషయంలో చాలా కేర్ఫుల్. నేను మా అమ్మ ఇచ్చేదే వాడు తింటాడు, అలాగే తాగడు. సరే చెప్పండి, మీ దగ్గర కొత్తగా ప్లాన్ ఉందా, లేక నన్ను అరెస్ట్ చేస్తారా? కాదు, ఈ విషయం ఎంతో కొత్తగా ఉంది. ఏంటి? ఈ బాటిల్ని మీరే మీ బ్రదర్కి ఇచ్చినట్టు మీరు చెప్తున్నారు కదా? అవును, నేనే ఇచ్చాను. కానీ ఈ బాటిల్లో ఉన్నది దీను ఫింగర్ ప్రింట్స్ మాత్రమే. తందే అయి ఉంటుంది, ఎందుకంటే వాడే యూజ్ చేశాడుగా. మరి మేడం ఫింగర్ ప్రింట్స్ ఏవి?
మీరే ఈ బాటిల్ని మీ బ్రదర్కి ఇచ్చినట్లయితే మీ ఫింగర్ ప్రింట్స్ కూడా ఈ బాటిల్లో ఉండాలి కదా. ఇన్వెస్టిగేషన్లో ఇది కొత్త కారణం కదా. వాటర్లో ఫింగర్ ప్రింట్స్ పోతాయని నాకు బాగా తెలుసు. అన్ని బాటిల్స్ టబ్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఎలా అందులో ఉంటాయి? మీరు ఇక్కడికి వస్తారా? ఈ టంబ్లర్లో ఎవరి ఫింగర్ ప్రింట్స్ లేవు. కాస్త దీన్ని పట్టుకో చూద్దాం. దీనితో ఏం ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు నీకు ఏం అర్థమయ్యేలా చేస్తానంటే, నీళ్లు పడితే ఫింగర్ ప్రింట్స్ పోవని నీకు అర్థమయ్యేలా చేస్తాను. పూర్వీ కిట్ని తీసుకురా. సో జాగ్రత్తగా చూడు. నీ ఫింగర్ ప్రింట్స్ ఇంకా ఇందులో ఎలా ఉన్నాయో. నువ్వు ఏ వస్తువుని ఎప్పుడు ముట్టుకున్నా సరే నీ ఫింగర్స్లో ఉన్న ఆ ఆయిల్ అందులో ఉన్న పోర్స్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చి ఇందులో అంటుకుంటుంది. ఓకే? మీ చేతి వేళ్లు పడ్డ ఈ మార్కులున్నాయి చూడండి, నీటిలో కూడా కరిగిపోదు. మీ ఫింగర్లో ఉన్న ఆయిల్ మీ ఫింగర్లో ఎప్పుడూ ఉంటాయి. సో మీకు ఆ బాటిల్ టీనో ఫింగర్ ప్రింట్స్తో దొరికిందంటే దాని అర్థం ఏంటి? దానికి అర్థం ఏమిటంటే, నువ్వు టీనికి ఇచ్చిన బాటిల్ ఇది కాదని చెప్తున్నాను. డ్రగ్స్ ఇచ్చిన బాటిల్ని ఎవరో మార్చారని నేను అంటున్నాను. నీ బ్రదర్కి మీరు బాటిల్ ఎప్పుడిచ్చారు? మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు. దీను ఆ బాటిల్ ఇంకెక్కడైనా పెట్టాడా? లేదు, టీను ఈ విషయంలో చాలా కేర్ఫుల్. నేను చెక్ చేశాను. గోల్ పోస్ట్లో ఉన్నప్పుడు కూడా వాటర్ బాటిల్ చెక్ చేశాను. అయితే గేమ్ ఆడేటప్పుడే మధ్యలో ఈ బాటిల్ని ఎవరో మార్చారో ఎవరో తెలీదు. అది కూడా గోల్ పోస్ట్కి పక్కన. దయా, ఇంకా నువ్వు ఇక్కడ ఉన్నావా? ఇంటికి వెళ్ళలేదా? ఇలా చూడు, వాడి చావుకి కారణం నువ్వు కదో ఎవరో కావాలని తనకి డ్రగ్స్ మిక్స్ చేశారు. నీకు తెలుసు కదరా? తెలుసు అభిజిత్. అయినా కూడా నాకు మనసులో ఒకే గిల్టీ ఫీలింగ్ ఉంది. నాకు తప్పు చేశాననిపిస్తోంది. ఎందుకు అనిపిస్తుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఫెయిల్ అయ్యాను. నేను ఓడిపోయాను అభిజిత్. ఒక సిఐడి ఆఫీసర్గాను ఒక మనిషిగాను నేను ఓడిపోయాను. వాడు అనవసరంగా నన్ను రెచ్చగొడుతూ ఉన్నాడు. నేను రియాక్ట్ అయ్యి ఉండకూడదు, కానీ రియాక్ట్ అయ్యాను. నేను సిఐడి అన్న విషయాన్ని మర్చిపోయాను. నాకు ఆ నిమిషం వచ్చిన కోపానికి వాడి గొంతు పట్టుకుని నులిమాను. నాకేమనిపించిందంటే వాడిని చంపాలనిపించింది. ఎందుకు కంగారు పడుతున్నావు? ఆ నిమిషం ఏం ఆలోచించానో అర్థం కాలేదు అభిజిత్. కాలేజీలో నేను చాలా వైలెంట్గా ఉంటాను. నాకు కోపం ఎక్కువగా వస్తుంది. ఎక్కువ గొడవలేస్తుంటాను. చాలామందిని కొడుతుంటాను. కానీ సిఐడికి వచ్చాక నాకేమనిపించిందంటే ఇవన్నీ మారిపోయాయని. నేను ఓర్పుగా ఉన్నాననుకున్నాను. కానీ అక్కడ ఆ గ్రౌండ్లో వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఆ మాటలు విని వెంటనే కోపం వచ్చింది. నాకిప్పుడు కోపం వచ్చేది ఒక విషయం కోసమే. నేను నా కంట్రోల్ని ఎలా కోల్పోయాను? నేనెందుకు అలా రియాక్ట్ అయ్యాను? నాకు చాలా కష్టంగా ఉంది. మనసులో భారంగా ఉండే విషయాన్ని ఎవరితోనైనా పంచుకుంటే దిగుతుందని చెప్తారా? అర్థమైందా? జరిగింది ఏదో జరిగిపోయింది. డ్యూటీకి మామూలుగా వచ్చే కేసుని సాల్వ్ చేయడానికి నాకు నీ సహాయం కావాల్సి వస్తుంది. వచ్చేసే. దయా కేసులో ఈ మనుషులు తప్ప
ఇంకెవరైనా బయట వాళ్ళు ఉన్నారా? లేదు. టీంలో 8 మెంబర్స్ ఉన్నారు, మొత్తం 16 మంది. హా. బాటిల్ మారుందంటే వీళ్ళల్లో ఎవరో ఒకరే చేసిండాలి. టీంలో ఎవరెవరు ఉన్నారు, ఏ ఏ పొజిషన్స్లో ఉన్నారు, అవేవనా నీకు కాస్త గుర్తున్నాయా? మా టీంలో ఉన్న గోల్ కీపర్ ప్రీతం, అలాగే మా డిఫెన్స్లో ఆడుతూ ఉన్నది సురేందర్, అజయ్ ఇంకా దీపు. మిడ్ఫీల్డ్లో ఉన్నది చార్ల్స్ ఇంకా రాజేష్. అలాగే నేను, ఆకాష్ ఫార్వర్డ్ ఆడుతూ ఉన్నాం. దీని టీంలో ఫార్వర్డ్ ఆడుతున్నది బాబీ ఇంకా శామ్. మిడ్ఫీల్డ్లో ఆడుతూ ఉన్నది ప్రైడ్ ఇంకా నితిన్. అలాగే డిఫెన్స్లో విక్కీ, రే ఇంకా కుల్దీప్. అలాగే దీను గోల్ కీపర్, అతనే కెప్టెన్. సరే, ఈ మెంబర్స్లో ఎవరైనా దీని పక్కన అంటే గోల్ పోస్ట్ పక్కన ఎవరైనా ఉన్నారని నీకు తెలుసా? ఎందుకంటే అది ఎంతో ముఖ్యం. చెప్పు, ఎవరున్నారు? ఈ కుల్దీప్, రే ఇంకా విక్కీ, వీళ్ళ ముగ్గురు గోల్ పోస్ట్ దగ్గరే ఉంటారు డిఫెన్స్ కోసం. వీళ్ళ ముగ్గురు తప్ప నేను, ఆకాష్, అలాగే అప్పుడప్పుడు ఈ చార్ల్స్, మేము పోస్ట్ దగ్గరకు అటాక్ చేయడానికి వెళతాం. అయితే మొత్తం 6 గోల్ పోస్ట్ పక్కకి వెళ్తారు, 5 సస్పెక్ట్ ఇక్కడ. సరే, ఆ చార్ల్స్ ఉన్నాడు కదా, నీకు తన గురించి ఏమైనా తెలుసా? చెప్పు. చార్ల్స్ రాజేష్కి ఫ్రెండ్. వాడు మాలాగే మ్యాచ్ ఆడడానికే వచ్చాడు. వాడికి దీను ఎవరో తెలీదు. ఆకాష్ అలాంటోడు కాదు. సార్ అలా అయితే ఆకాష్తో ఏదో కారణం గురించే దీనుని చంపుంటాడు. అవును, దీను చెప్పిన దాని ప్రకారమే వాళ్ళ అక్క టీనా ఆ ఆకాష్కి బ్రేకప్ చెప్పింది. కోపం ఉంటుంది కదా. ఇంకా ఈ రే, విక్కీ ఇంకా ఈ కుల్దీప్, ఇంకా వీళ్ళ గురించి నీకేం తెలుసు? అండ్ మెయిన్ థింగ్, ఆ స్ట్రగ్లింగ్ తర్వాత దీను దగ్గేటప్పుడు తనకి నీళ్లు ఎవరిచ్చారు? ఏంటి? దీను గొంతు డ్రై అయిపోయింది. ఎపిగ్లాటిస్ అప్పుడు ఈ ప్రదర్శనకి వెళ్ళినప్పుడు మెడ మొత్తం స్పర్శ లేకుండా పోయింది. అప్పుడు కరెక్ట్గా తను నీళ్లు తాగినప్పుడు నీళ్లు ఊపిరితిత్తులోపు లంగ్స్ లోపలికి వెళ్ళిపోయింది. హంతకుడు చంపడానికి ముందు తను చనిపోయాడు. అప్పుడు తాగడానికి నీళ్ళిచ్చింది ఎవరు? కుల్దీప్ ఇంకా రే. అవును సార్, మేమే ఇచ్చాము. మేము వాడికి సాయం చేశాం సార్. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా సాయం చేస్తారు కదా సార్. తాగడానికి నీళ్ళు ఇచ్చింది తప్పా సార్? ఎందుకంటే ఆ నీళ్లను తాగిన తర్వాతే దీను చనిపోయాడు. స్కూల్లో తను మీతో బాగా ఆడుకున్నట్టున్నాడు. అంత కోపం అతని మీద? అవును సార్, స్కూల్ డేస్లో చాలా ఇబ్బంది పెట్టాడు. అంతేకా సార్, ఇతను మమ్మల్ని చాలాసార్లు స్విమ్మింగ్ పూల్లో తోయాలని కూడా చూశాడు. కానీ రాను రాను ఇదంతా పూర్తిగా మర్చిపోయాం సార్. తను బాగా అయిపోయాడు సార్. పైగా మేము చాలా మంచి ఫ్రెండ్స్ మీ. అవును సార్, దాని తర్వాత మనమందరూ బెస్ట్ ఫ్రెండ్ అయ్యాం సార్. అంతేకాదు, తనకి మేము ఎప్పుడు హెల్ప్ చేయాలని అనుకున్నాం సార్. అందుకే తనకి నీళ్ళు ఇచ్చాము, త్వరగా బాగవ్వాలనే. అవును సార్, వాడు ఉండే పరిస్థితిలో ఎవరైనా నీళ్ళే కదా ఇచ్చేది. మేము కూడా అదే చేశాం. మేము వాడికి సాయం చేయాలని ప్రయత్నించాం, అంతే. బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళి కూర్చోండి. వీళ్ళు చెప్పేది నిజమే కూడా ఉండొచ్చు కదా. దీనికి వీళ్ళు ముందే డ్రగ్స్ ఇచ్చి ఉండొచ్చు. ఆ తర్వాత ఏం తాగినా సరే తన ప్రాణాలు పోతాయి. అందుకే హంతకుడు తనకి దాహంగా ఉన్న నీళ్ళివ్వలేదని అనుకుంటున్నాను. ఒకవేళ నేను అక్కడికి వెళ్లకుండా ఉండి ఉన్నా, ఆ జగడం జరగకుండా ఉండున్నా, వాడు చనిపోయి ఉంటాడు కదా దాన్ని తాగేసి. ఇది కూడా సరైందిరా. ఎవరో కావాలని ఆడుకుంటున్నాడు. దయ, నాకు ఒకే ఒక విషయం చెప్పు. నువ్వు బాగా ఆలోచించి నాకు ఈ విషయం గురించి చెప్పాలి. తనకి నీళ్లు తాగడానికి ఇచ్చారు కదా, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తావా? తను కింద పడ్డాడు, ఆ తర్వాత నీళ్ళిచ్చారు. అసలేవిందో నాకు కాస్త క్లియర్గా చెప్పు. జ్ఞాపకం వచ్చింది అభిజిత్, జ్ఞాపకం వచ్చింది. చెప్పు. నేను దీనును పట్టుకుని నెడుతున్నప్పుడు అందరు నన్ను లాక్కెళ్ళి అటువైపుకి తీసుకెళ్లారు.
కాసేపు తర్వాత తిరిగి చూసినప్పుడు దీను ఆ టబ్బులో పడిపోయి ఉన్నాడు. ఆ టబ్బు పక్కనే ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఊరికే నుంచునున్నాడా? ఎందుకు ఎందుకు తనని వెళ్ళి కాపాడలేదా? అవును, కానీ అతను 3-4 సెకండ్ల తర్వాత అతన్ని పైకి లేపాడు. అదా సంగతి. అయితే దీను పూర్తిగా మునిగిపోవాలని తను ఆశపడ్డాడు. తనెవరో నీకు గుర్తుందా? అభిజిత్, జ్ఞాపకం ఉంది. వికీ, నువ్వెందుకు ఇలా చేశావు? నేనా? నేను కాదు సార్, మీరే వాడిని చంపింది. వాడి మెడ పట్టుకుని సార్ 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 నేను చెప్పేది వినండి సార్. సార్ 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 ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్. సార్ సార్ దీనుని నీళ్లలో ముంచడానికి ముందు ఆలోచించుండాలి కదా. సార్ ఏం చేస్తున్నారు సార్? సార్ ఇలాగే సరదాగా 5 నిమిషాలు ఆడుకున్నాను సార్, వేరేది అనుకోలేదు సార్. మీరే వాడిని మెడ పెట్టుకుని నొక్కారు సార్. వాడు చాలా మందిని ఇబ్బంది పెట్టాడు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ఇప్పుడు చెప్పండి నేనేం చేయాలని? సార్ ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు సార్. సార్ మీరు నన్ను చాలా భయపెట్టిస్తున్నారు సార్. సార్ సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్. అయ్యా, నిన్ను చంపాలని అనుకోలేదు. అలా అనుకుంటే ఈ పాటికి నువ్వు నీటిలో తేలుండేవాడివి. కోపాన్ని ముందు కంట్రోల్ చేసుకోవడం నేర్చుకో. నీ కోపం ఈరోజు దీను ప్రాణాలని తీస్తుంది, చూసావా? దీను చిన్నతనంలో నిన్ను ర్యాగింగ్ చేశాడు. 15 ఏళ్లుగా దాన్ని మనసులో ఉంచుకుని నువ్వు భయపడుతూ ఉన్నావు. నువ్వు దీనుని చంపావే, వాళ్ళ సిస్టరు అమ్మ ఎంత కష్టపడతారో నువ్వు కొంచెమైనా ఆలోచించావా? వాళ్ళు నీకేం ద్రోహం చేశారు? ఆ బాటిల్ గురించి కాస్త చెప్పండి. అసలు దాన్ని ఎప్పుడు మార్చావు? వెళ్ళి కవర్ చేయి. అసలు మీరేం చేస్తున్నారు? గార్డెన్లో ఆడుతున్నారా? ఏ కమాన్ కమాన్ గాయ్స్. ఎలాగున్నావు డీను? ఎంజాయ్ చేస్తున్నావా? సరే పద ఒక గేమ్ ఆడుకుందాం, చూద్దాం నువ్వెంతసేపు బ్రీత్ని కంట్రోల్ చేస్తాం చూద్దాం. ఐఎమ్ రియల్లీ సారీ. నేను అలా మిస్బిహేవ్ చేయకుండా ఉండాల్సింది, కానీ నేనేం చూసానో అదే చెప్పాను. ఆఫ్టర్ ఆల్ నేను నా తమ్ముడిని కోల్పోయాను. వాడు ఎలాంటి వాడైనా వాడు నా తమ్ముడు. నీ బిహేవియర్ వల్ల మీ తమ్ముడు ప్రాణాలు కోల్పోయావు. ఎంతమంది సఫర్ అయ్యావో చూసావా? ఒక 15 మినిట్స్ మిస్బిహేవియర్ వల్ల ఒకరి జీవితమే తలకిందులుగా మారిపోయింది. ఇలా చూడండి, మనుషులందరికీ జీవితంలో ఈ ర్యాగింగ్ అనేది ఎప్పుడైనా జరుగుతుంది. ఐదర్ వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు లేదా హంతకులవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వికీ. అంతేకాదు, మీ యొక్క ఈ కెమెరా ద్వారా మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మీరెవరితోనూ ర్యాగింగ్ కానీ బుల్లింగ్ కానీ దయచేసి చేయకండి ప్లీజ్. ర్యాగింగ్ ఇల్లీగల్, దానికి మీకు శిక్ష కూడా పడొచ్చు. ఎలాంటి కారణం లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకండి. అందరూ ఫ్రెండ్స్గా ఉండండి. ఫ్రెండ్స్.